మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ హ్యాస్ బీన్ గివెన్. ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ఏ క్వశ్చన్ ఎగ్జామ్స్లో అయినా మీకు అడగడం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇలా చూసినట్లయితే ఆల్రెడీ నేను ఫస్ట్ పార్ట్ అనేది చెప్పాను. సో లెట్ us గో ఫర్ ద సెకండ్ పార్ట్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో దీంట్లో కూడా 26 నుంచి మీకు 50 వరకు క్వశ్చన్స్ అనేది ఉంటాయి. సో డోంట్ మిస్ all these questions. The percentage increase in the area of a rectangle if ఈచ్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ ఆర్ ఇంక్రీజ్ బై 20%. ఇక్కడ ఏమైందంటే ఈ విధంగా పర్సంటేజ్ ఆన్ రెక్టాంగిల్లో ఇంక్రీజ్ అయితే వాటి యొక్క ఏరియాలో ఆ విధంగా సైడ్స్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అయినాయి అనేది 20% ఇంక్రీజ్ అయినాయి చూడొచ్చు. సో ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఏరియా ఎంత ఇంక్రీజ్ ఎంత అవుతున్నాడు, ఒకవేళ సైడ్స్ అనేది 20% ఇంక్రీజ్ అయితే మనకు తెలుసు L/B అంటే ఇది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని చెప్పి. సో ఆ విధంగా మనం చూసినట్లయితే 20%లో 1/5 అని రాయొచ్చు. అంటే 5 అనేది ఏమైందంటే 6 అయిపోయింది అనమాట. సో ఇక్కడ L/B అంటే 2 పెరిగాయి కాబట్టి, 2 సైడ్స్ పెరిగాయి కాబట్టి అప్పుడు 5² అనేది ఏమైపోయిందంటే 6² అయిపోయింది. అంటే ఎంత తేడా పెరిగిందంటే 11 తేడా ఎంత మీద పెరిగిందంటే 25 మీద. అప్పుడు ఇంటూ 100 చేస్తే మనకి 21 24 వెళ్ళిపోతుంది. 11 44 అంటే 44% అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ సమ్ యాపిల్స్. హీ సెల్స్ 40% యాపిల్స్ అండ్ స్టిల్ హ్యాస్ 420 యాపిల్స్ అనమాట. సో ఒరిజినలీ హీ హ్యాడ్ అని అడుగుతున్నాడు. ఒక ఫ్రూట్ సెల్లరు కొన్ని యాపిల్స్ ఉన్నాయంటే తన దగ్గర, అతను 40% యాపిల్ అనేది అమ్మాడు, కానీ అతని దగ్గర ఇంకా ఉన్నాయంటే 420 యాపిల్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు మనం చూసినట్లయితే 40% అమ్మితే ఎంత మిగిలినాయి? 60% మిగిలినాయి. 60% ఎంత ఇచ్చాడు మనకి? 60% అనేది మనకి చూసినట్లయితే ఇక్కడ ఈ 40% మనం ఏమని రాయొచ్చు? 40/100 రాయొచ్చు. దాన్ని మళ్ళీ క్యాలిక్యులేషన్ చేస్తే 2/5 వస్తుంది. అంటే 2 అనేది అమ్మేసినాడు. ఎన్ని మిగిలినాయంటే 3 మిగిలినాయి. 3 అనేది మిగిలినాయి కాబట్టి 3 ఎంతకు సమానం అవుతుంది? 420కి సమానం అవుతుంది. అప్పుడు ఒకటి ఎంత సమానం అవుతుంది? 140కి సమానం అవుతుంది. కానీ అడిగింది ఏంటంటే ఎన్ని ఒరిజినల్ అయితే అనుకున్నాయంటే 5 భాగాలు తన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక భాగం 140 అయినప్పుడు 14 ఇది 70 అవుతుంది. అప్పుడు ఆ విధంగా 144 × 5 ఎంత అంటే 700 రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద లీస్ట్ నెంబర్ ఆఫ్ complete years in which a sum of money put out at 20% compound interest will be more than doubled is. ఇదేంటంటే ఎంత తక్కువ సమయంలో, ఇంత తక్కువ సంవత్సరాల్లో ఈ విధంగా ఒక సమ్ ఆఫ్ ద మనీ అనేది ఈ విధంగా 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ తోటి అది డబుల్ అయిపోతుంది అని అంటున్నాడు. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి ఎంత మినిమం అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తోటి లెట్ P = 100 అనుకోండి, అది 20% 1 ఇయర్ తర్వాత ఏమవుతుందంటే 120 అయిపోతుంది ఆ ఫస్ట్ ఇయర్లో. అదేవిధంగా దాని మీద 20% మళ్ళీ పెంచితే 1/5 చేస్తే 24 అనేది 120 + 24 ఏమవుతుంది? 144 అయిపోతుంది. సెకండ్ ఇయర్ ఎండ్కి 144 మీద అగైన్ 20% చేస్తే 28.8 పెరుగుతుంది. అప్పుడు ఆ 28.8 144 ఏమవుతుందంటే 172.8 అవుతుంది. కానీ ఫోర్త్ ఇయర్లో మాత్రము 207.36 అవుతుంది. అంటే అది బై ఫోర్త్ ఇయర్ ఏమవుతుంది? అది డబుల్ అయిపోతుంది అనమాట. అదే కనుక్కోమన్నాడు. నెక్స్ట్ ఏంటంటే ద HCF ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడు, అది 23. అదర్ 2 ఫ్యాక్టర్స్ ఇచ్చాడనమాట. వాటి యొక్క ఎల్సిఎంలు అంటే 13, 14 అనమాట. ఆ నెంబర్స్ 13, 14 అయితే వాటి యొక్క ఎల్సిఎము ఏదైతే ఉందో కంపల్సరీ HCF అనేది కామన్ ఉంటుంది. సో 13x and 14x అనుకుంటే ఆ విధంగా మనం చూసినట్లయితే 13 × LCM HCF 23, 14 × 23 చేస్తే మనకి వీటిలో లార్జర్ ఏంట్రా అంటే 23 × 14 అనేది లార్జర్ కాబట్టి దట్ ఈస్ 322 ఈజ్ ద ఆన్సర్ అనమాట. అదే అడిగాడు కాబట్టి. నెక్స్ట్ X and Y కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days and 12 days రెస్పెక్టివ్లీ. X started work alone and then after 4 days Y joining him till the completion of the work. సో ఇలా చూసినట్లయితే ఇక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే క్వశ్చన్ అంటే X and Y ఇద్దరు ఈ విధంగా 12 రోజులు అయితే వాటి యొక్క కాసాగ్ అనేది 60 అనేది రావడం జరిగింది. టోటల్ వర్క్ అనేది 60 అవుతుంది. సో అక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ X ఎంతరా అంటే 3 అనమాట. Y ఎఫిషియన్సీ అంటే 5 అనమాట. అంటే 60 గుడ్లలో X అనేవాడు రోజుకి 3 గుడ్లు తింటాడు, Y అనేవాడు 5 గుడ్లు తింటాడు. సో ఆ విధంగా చూస్తే వాడు ఏం చేశాడంటే ఫస్ట్ X స్టార్ట్ చేశాడు. ఎన్ని రోజులు అంటే 4 రోజులు కోడిగుడ్లు తిన్నాడు. 4 మూల 12 అంటే 60లో 12 కోడిగుడ్లు పోతే 48 కోడిగుడ్లు అనేది ఇది ఎవరు తింటారు అంటే మన X అనేవాడు ఈ 12 కోడిగుడ్లు తిన్న తర్వాత మిగిలింది 48. ఆ 48 అనేట్లే ఇక్కడ ఏమన్నాడంటే ఈ క్వశ్చన్లో నేను కొద్దిగా B అలోన్ ఇక్కడ Y అలోన్ చేశాడనమాట. ఈ విధంగా చేశాను. ఇక్కడ మీరు అడిగింది క్వశ్చన్ ఏంటంటే ఆ వర్క్ అనేది
వై జాయిన్ అయితే అంటే ఇప్పుడు వై అనేవాడు 4 రోజుల తర్వాత జాయిన్ అయితే అంటే అప్పుడు 8 కోడిగుడ్లు అనేది 48/8 రాయాలి. కానీ ఇక్కడ నేను వేరేగా చేశాను. సో 40/8 అంటే 8/48 అనమాట. అంటే నెక్స్ట్ ఆ వర్క్ అనేది 6 రోజుల్లో కంప్లీట్ అవుతుందన్నమాట. అంటే 6 రోజులు ప్లస్ 4 మొత్తం 10 రోజుల్లో అవన్నీ అయిపోతాయి అనమాట. కానీ ఇక్కడ నేను ఏం చేసినానంటే నేను మీకు బి అంటే వై అలోన్ చేశాడు అంటే 48/5 అంటే వై అలోన్ తిన్నాడు, ఎన్ని రోజులు తింటాడు అని. అంటే 48/5 చూసినట్లయితే అతను 13 రోజుల 3.3/5 ఆ టైంలో ఈ మిగతా కోడిగుడ్లన్నీ తినేస్తాడని చెప్పుకోవచ్చు. సో మీరు కరెక్షన్ చేసుకోండి, నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ ladder leaning against a wall is and the foot of the ladder is 4.6 meter away from the wall, the length of the ladder always diagonally ఆ హైట్ అనేది మనం చూసినట్లయితే ఈ యాంగిల్ అనేది 45 degrees అనుకోండి. సో ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద ladder ఫూట్ అండ్ వాల్ ఈస్ 4.6 అనేది ఉందన్నమాట. సో ఈ విధంగా చూసినట్లయితే మనకి ల్యాడర్ కావాలి కాబట్టి ఈ విధంగా ఆసన్న భుజము బై కర్ణం అనేది చూసినట్లయితే మనకి cos 45 అని చేసుకోవచ్చు. దట్ ఈస్ 4.6 డివైడెడ్ బై ఎక్స్ అనమాట. సో cos 45 degrees దట్ ఈస్ మనకు తెలుసు 1/√2 ఈజ్ ఈక్వల్ టు 4.6 డివైడ్ బై ఎక్స్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ అనేది మనకి 6.486 అనేది రావడం జరుగుతుంది. యూ కెన్ జస్ట్ గో త్రూ దాట్. సో నెక్స్ట్ వై హ్యావ్ ఇఫ్ ఎ పర్సన్ వాక్స్ అట్ 14 km/h ఇన్స్టెడ్ ఆఫ్ 10 km/h హీ వుడ్ హ్యావ్ వాక్డ్ 20 km మోర్. అంటే ఇక్కడ 14 కిలోమీటర్ పోయిందంటే అతను 20 కిలోమీటరు ఎక్కువగా పోయిందంట. అంటే 4 కిలోమీటర్ డిఫరెన్స్ అనేది అతను ఇవ్వడం జరిగింది 20 కిలోమీటర్లు. అంటే 1 కిలోమీటర్ డిఫరెన్స్ ఎంత అంటే 5 కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. అతను ఎంత ట్రావెల్ చేశాడరా అంటే అతను ట్రావెల్ చేసింది అది ఎంత ట్రావెల్ చేసేవాడు అంటే యాక్చువల్గా అంటే 10 × 5 వేసుకుంటే 50 కిలోమీటర్లు అనేది ట్రావెల్ చేసేవాడు అని మనం గుర్తుంచుకోవచ్చు. సో డిస్టెన్స్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టన్ సమ్ ఆఫ్ ఫర్ 5 years at 8% per annum is ₹20 less than the simple interest on the same sum for 3 years and 4 months at 18% per annum. వాట్ ఈస్ ద సమ్ ఈజ్. సో ఇన్ దిస్ కేస్ ఏమవుతుందంటే సింప్లెస్ట్ అడిగాడు. అదేమైందంటే ఫస్ట్ మనం ఈ కేసు కండిషన్ చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ కండిషన్ ఏంటంటే పి అనేది TR/100 అండ్ టీ అంటే ఇక్కడ 3 years 4 months కాబట్టి 3 years 1/3 వేసుకోవచ్చు. 3 × 1/3 అంటే 10/3 అవుతుంది. ఆర్ అంటే ఈ విధంగా మనకి 18/100 అంటే మనకి 60p/100 అనేది ఒక కండిషన్ వస్తుంది. ఫస్ట్ కండిషన్ చూసినట్లయితే సెకండ్ కండిషన్ అయితే ఫస్ట్ కండిషన్ చూసినట్లయితే ఇక్కడ అది 20 less than ద సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ విధంగా రేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ 60p మైనస్ అంటే ఇనీషియల్ సింపుల్ ఇంట్రెస్ట్ -20 అంటే ఆ విధంగా చూసినట్లయితే మనకి PTR/100 ఈక్వలైజ్ చేస్తే పి అనేది 100 రావడం జరుగుతుంది. యూ కెన్ జస్ట్ పాజ్ ఇట్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో ఆ విధంగా చేస్తే P ఈజ్ ఈక్వల్ టు 100 రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే A and B కెన్ డూ ఏ వర్క్ ఇన్ 2 days. ఇఫ్ A alone కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 6 days, హౌ మెనీ days విల్ బీ టేకెన్ బై B టు డూ ద సేమ్ జాబ్ అలోన్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే A and B టుగెదర్ చూసినట్లయితే 2 days పని చేస్తారు. A alone కెన్ డూ ద సేమ్ జాబ్ ఇన్ 6 days. ఈ విధంగా ఏ ఒకటే 6 రోజుల్లో చేస్తాడంట. సో ఆ విధంగా మనము ఏబి అనేది 2 చూసినట్లయితే ఇక్కడ ఏబి అనేది 2 అయితే ఏ అనేది 6 అనమాట. వాటి యొక్క ఎల్సిఎం అనేది 6 అనమాట. అంటే 6 కొడుగుడ్లు టోటల్ అయితే 6 1 6 2 3 6 అంటే ఏ అనేవాడు ఒక కొడుగుడు తింటాడు. ఏబి ఇద్దరు కలిసి 3 కొడుగుడ్లు తింటే అప్పుడు బి ఒకేలా ఒకడే ఎన్ని కొడుగుడ్లు తింటాడంటే 2 తింటాడనమాట. అంటే 2 కొడుగుడ్లతో ఒక రోజులో తింటే 6 కొడుగుడ్లు ఎన్ని రోజుల్లో తింటాడంటే 6/2 అంటే మొత్తం అది తినడానికి 3 రోజులు పడుతుందని తెలుసుకోవచ్చు. అదేవిధంగా 35 ఇదేంటంటే 35th క్వశ్చన్ ఇఫ్ 3:5 ఈజ్ ఈక్వల్ టు 60:x అంటే మనకు తెలుసు 3/5 ఈజ్ ఈక్వల్ టు 60/x, x ఈక్వల్ టు 100 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వాట్ పర్సెంటేజ్ ఈజ్ 39 grams ఆఫ్ 1 kg 500 grams. ఇక్కడ చూసినట్లయితే పర్సెంటేజ్ అడిగా కాబట్టి వాట్ అంటే ఎక్స్, పర్ అంటే డివైడెడ్ బై సెంట్ అంటే 100 ఇంటూ 1500 ఈజ్ ఈక్వల్ టు 390. ఇక్కడ ఏంటంటే ఆ విధంగా చేస్తే మనకు ఆన్సర్ అనేది మనకి ఆ పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ గెట్ ద ఆన్సర్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ దిస్. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ ఇట్. 78/3 అంటే సో ఈ విధంగా విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ ఎవర్ రిక్వైర్డ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే బై సెల్లింగ్ ఏ సైకిల్ ఫర్ 330 a man gains 10% and what is the cost price of the cycle. In this case ఏమైందంటే
అతనికి లాభం వచ్చిందంటే ఎంత లాభం వచ్చిందంటే 10%. 10% లాభం వచ్చిందంటే 10/100 అంటే 10 అనేది 11కి అమ్మాడు అనమాట. 11 అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి, 11 ఈజ్ ఈక్వల్ టు 330 ఇచ్చాడు. అంటే 11 3 జా 33 కాబట్టి ఈ విధంగా 10 3 జా 30 అనేది రావడం జరుగుతుంది. అంటే 11 × 30 ఈజ్ ఈక్వల్ టు 330, 10 × 30 ఈజ్ ఈక్వల్ టు 300. సో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 300 అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ద లెంగ్త్ ఆఫ్ ద టనల్, ఇప్పుడు ఈ విధంగా చూసినట్లయితే లెంగ్త్ ఆఫ్ ద టనల్ అనేది విచ్ ఏ ట్రైన్ 90 మీటర్ లాంగ్ ట్రావెలింగ్ అట్ 48 km/h కెన్ క్రాస్ ఇన్ 21 seconds. సో ఇలా చూసినట్లయితే స్పీడ్ ఈజ్ కూడా డిస్టెన్స్ బై టైం మనకు తెలుసు కాబట్టి, సో ఇక్కడ స్పీడ్ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే మనకి స్పీడ్ ఇచ్చాడు. సో వాటిని మనము 48 × 5/18 ఎందుకు చేసామంటే దాన్ని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయడానికి. సో అప్పుడు మనకి 40/3 రావడం జరుగుతుంది. డిస్టెన్స్ ఎంత అంటే టనల్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ డివైడెడ్ బై టోటల్ టైం ఎంత అంటే 21 seconds. ఈ విధంగా 40/3 ఈజ్ ఈక్వల్ టు x + 90/21 చేస్తే మనకి x ఈక్వల్ టు 170 అనేది రావడం జరుగుతుంది. సో లెంగ్త్ ఆఫ్ ద టనల్ అనేది కనుక్కోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ, యూ కెన్ గో త్రూ దాట్. నెక్స్ట్ ఏంటంటే ద యావరేజ్ ఆఫ్ 20 వాల్యూస్ ఈజ్ 18. యావరేజ్ ఆఫ్ 20 వాల్యూస్ ఎంత అంటే 18 అయితే ఇఫ్ 3 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద వాల్యూ దెన్ ద న్యూ యావరేజ్ విల్ బీ. సో ఈ విధంగా చూసినట్లయితే మనకి ఈ యావరేజ్ ఆఫ్ ద 20 వాల్యూస్ 18 అయితే టోటల్ ఎంత అంటే ఆ వాల్యూస్ యొక్క సమ్ము 20 × 18 360 సమ్ అవుతుంది. అన్ని వాల్యూల్లో నుంచి 3 అనేది సబ్స్ట్రాక్ట్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా 3 అనేది సబ్స్ట్రాక్ట్ అయితే 3 × 20 ఎంత 60 అనేది నెగిటివ్ అయిపోతుంది. అప్పుడు 300 అనేది డివైడ్ బై 20 చేస్తే మనకు 15 అనేది న్యూ యావరేజ్ రావడం జరుగుతుంది అనమాట. ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బీ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 2361 టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎంత సబ్స్ట్రాక్ట్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంటే అదేవిధంగా మనం చెప్పాము ఆల్రెడీ. సో ఈ విధంగా మనము పర్ఫెక్ట్ స్క్వేర్ చూసినట్లయితే 704 అంటే ఇక్కడ మనము 57 టు బీ సబ్స్ట్రాక్టెడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 57 సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ విధంగా సో మనకి రావడం జరుగుతుంది. 57 ఎలా అంటే 57 స్క్వేర్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా మనము చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 57 అనేది సబ్స్ట్రాక్ట్ చేయాలా, 48 × 48 అనేది చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ప్లీజ్ గో త్రూ దాట్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో ఇట్ ఇస్ వెరీ ఈజీ. ఆల్రెడీ ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట, సేమ్ క్వశ్చన్ అని చెప్పడము. సో గో త్రూ ఆల్ మై ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్, యూ విల్ బీ గెట్ బెనిఫిటెడ్. 41st క్వశ్చన్ ఏంటంటే 8/1000 ప్లస్ 7/100 ప్లస్ 5/10 వేస్తే ఎల్సిఎం అనేది చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది 0.578 అనేది రావడం జరుగుతుంది. సో 25 డివైడ్ బై 5 ఆఫ్ 5 అంటే ఇది బాడ్ మాస్ ప్రకారం చేస్తే ఆఫ్ అనేది ఫస్ట్ వస్తుంది. 5 × 5 అంటే 25 అవుతుంది. అప్పుడు 1 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద సమ్ ఆఫ్ ఏజెస్, ఈ విధంగా చూసినట్లయితే ఆఫ్ ద ఫాదర్ అండ్ హిస్ సన్ అనేది 60 years అనమాట. F + S ఈజ్ ఈక్వల్ టు 60 అయితే F ఈక్వల్ టు 60 - S అనమాట. సో ఇఫ్ 10 years బిఫోర్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ వాజ్ 4 times టు హిస్ సన్ దెన్ ద ప్రజెంట్ ఏజ్ అనమాట. సో 10 years బిఫోర్ ఈ విధంగా ఉంది కాబట్టి సో F - 10 డివైడ్ బై S - 10 ఈజ్ ఈక్వల్ టు 4/1. సో ఆ వాల్యూస్ అనేది F ఈక్వల్ టు 60 - S అని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సన్ ఏజ్ మనకి 18 అనేది రావడం జరుగుతుంది, ఫాదర్ ఏజ్ 42 అయిపోతుంది అనమాట. సో యూ కెన్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్. సో నెక్స్ట్ log 13 ప్లస్ log 1/13 అడిగాడు. log 13 అట్లే పెట్టుకుంటే ప్లస్ log ఆఫ్ a/b అంటే log a - log b మనకు ఫార్ములా తెలుసు. సో log a అంటే log 1 - log 13. సో log 13 క్యాన్సిల్ అయిపోతుంది. log 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 అయిపోతుంది అనమాట. log 10 అంటే 1 అనమాట, log 1 అంటే 0 అనమాట. ఈ మోటార్ సైకిల్ వాజ్ బాట్, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 950. ఎంత కమ్మాడు అంటే సెల్లింగ్ ప్రైస్ 1350. సో అతను కనుక్కోమన్నాడు ఎంత లాభం వచ్చిందని. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్ కాబట్టి ఎంత లాభం వచ్చిందంటే 400 రూపాయల లాభం ఎంత మీద వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ మీద, దట్ ఈస్ 400 డివైడ్ బై 950 × 100 చేస్తే మనకి 44.44% ఆఫ్ ప్రాఫిట్ అనేది కనపడుతుంది. ద లెంగ్త్ ఆఫ్ 2 tangents డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్, ఈ విధంగా లెంగ్త్ ఆఫ్ 2 tangents అనేది డ్రా చేస్తే వాటి యొక్క డిస్టెన్స్ అనేది చూసినట్లయితే దాని యొక్క లెంగ్త్ అనేది సేమ్ అని చెప్పి అనమాట. అదేవిధంగా a + b అనేది 7 ఇచ్చాడు, ab అనేది 10 ఇచ్చాడు, దెన్ a - b కనుక్కోమన్నాడు. సో a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a + b హోల్ స్క్వేర్ - 4ab, అది మనకు తెలిసిందే. ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ 9 అనేది రావడం జరుగుతుంది. 49 - 40 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ వాట్ ఈస్ ద జియోమెట్రిక్ మీన్ అడిగాడు. ఇక్కడ జియోమెట్రిక్ మీన్ మనకు ఫార్ములా తెలుసు. ఒకవేళ మనకి 2 numbers అడిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ రాయొచ్చు, బట్ 4 numbers అడిగితే ఫోర్త్ రూట్ ఆఫ్ ఏబిసిడి రాయాలి. సో ఆ విధంగా చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈ విధంగా హోల్ 4√2 × 6 × 8 × 24 చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. యూ కెన్ గెట్ ఆన్సర్ యాజ్ 4√3 ఆన్సర్. ఇన్ ఎ ట్రెపీజియం వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఈజ్, ఒక థియరీ అనమాట. థీరం ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ if a pair
ఆఫ్ అపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్. సో ఆ విధంగా మనం చూసినట్లయితే వాటి యొక్క అపోజిట్ సైడ్స్ అనేది ఈక్వల్ ఉంటాయని, ప్యారలల్ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా క్వాడ్రిలేటరల్లో. అదే మనకు ఆన్సర్ చెప్పాలన్నమాట. చూస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. ఈ విధంగా హెచ్సిఎఫ్ మనం చూసినట్లయితే 144ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటే, సో 2 7 2 2 2 3 2 6 2 1 2 8 2 9 ఈ విధంగా చేస్తే మనకి అన్నిట్లో కామన్ ఉండేది మనం చూసినట్లయితే 2 2 3 అని వస్తుందండి. 2 స్క్వేర్ ఇంటూ 3 అనమాట. అప్పుడు 12 అనేది హెచ్సిఎఫ్ రావడం జరుగుతుంది. ఎల్సిఎం అంటే 2^6 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 అనేది రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ నేను చెప్పాను, గో త్రూ మై హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ చాప్టర్ ప్లేలిస్ట్లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ విల్ గెట్ బెనిఫిట్ యూ ఇన్ క్రాకింగ్ యువర్ ఎగ్జామినేషన్స్. సో ఇవి నచ్చినట్లయితే ఐ వాంట్ యూ పీపుల్ టు గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Have a good day, and I want you to share it to your friends. Let them get benefited and let them crack any kind of job. Thank you very much.